అమ్మ మాట వినాడని పరమేశ్వరుడికే అడ్డంగా నిలబడ్డాడో తెలుసా? ఆ ఒక్క నిర్ణయం చరిత్రనే మార్చేసింది. ఇది కైలాస పర్వతం, దేవతల నివాసం. ఇక్కడే సృష్టి నడిపించే పరమశివుడు నివసిస్తుంటాడు. పరమశివుడు ధ్యానంలో లీనమయ్యున్నాడు. కాలం కదిలినా ఆయన ధ్యానం కదలదు. కాని ఒక తల్లి హృదయంలో మాత్రం ఒక వెలితి. పార్వతీదేవికి ఒక బిడ్డ కావాలనే కోరిక. సృష్టంతా ఉన్నా ఒక తల్లి ఆనందం మాత్రం బిడ్డ లేకుండా సంపూర్ణం కాదు. తన హృదయంలోని కోరికను పార్వతీదేవి ఒక నిర్ణయంగా మార్చుకుంది. తన శరీర పసుపుతో ఒక అద్భుతాన్ని సృష్టించాలనుకుంది. అమ్మ చేతుల్లో ఒక బిడ్డ రూపం మెల్లగా జన్మించసాగింది. పార్వతీదేవి తన శక్తిని ఆ బిడ్డలో నింపింది. అలా ఈ లోకానికి పార్వతీ కుమారుడు జన్మించాడు. ఆ క్షణంలో ఆమె దేవత కాదు, ఒక సాధారణ తల్లి మాత్రమే. బిడ్డా, నేను స్నానానికి వెళుతున్నాను. నా అనుమతి లేకుండా ఎవర్నీ లోపలికి రానివ్వకూడదు. అమ్మా, నీ మాటే నా ధర్మం. నీ ఆజ్ఞని ఎవరూ దాటలేరు. ఆ చిన్న బాలుడు తల్లి మాట కోసం కైలాస ద్వారానికే రక్షకుడయ్యాడు. ప్రాణం పోయినా సరే అమ్మ ఆజ్ఞ మాత్రం భంగం చెయ్యను. అంతలో కైలాసానికి స్వయంగా పరమశివుడు వచ్చాడు. ఆ చిన్న బాలుడు పరమశివుణ్ణే అడ్డగించాడు. శివుడు అడిగాడు, ఎవరు నీవు? బాలుడు చెప్పాడు, అమ్మ అనుమతి లేకుండా ఎవ్వరూ లోపలికి రారు. ఇది అజ్ఞానమా లేక అహంకారమా? పరమశివుడి కోపం మెల్లగా మేల్కొంది. ఒకవైపు పరమశివుడు, మరోవైపు తల్లి మాట కోసం అడ్డనా నిలబడ్డ బాలుడు. అమ్మ ఆజ్ఞే నా ధర్మం. ప్రాణం పోయినా నేను వెనక్కి తగ్గను. ధర్మానికి అడ్డుగా నిలిస్తే శిక్ష తప్పదు. పరమశివుడి నిర్ణయం కఠినమైంది. ఆ క్షణంలో కాలమే ఆగిపోయింది. తల్లి మాట కోసం ఆ చిన్న బాలుడు తన ప్రాణాన్ని అర్పించాడు. అంతలో పార్వతీదేవి బయటకు వచ్చింది. ఆమె కళ్లకు కనిపించిన దృశ్యం ఆమె హృదయాన్ని చీల్చేసింది. బిడ్డా, నువ్వెందుకిలా అయ్యావు? అమ్మ మాట వినడమే నీ నేరమా? ఈ లోకమంతా భస్మమైపోయినా సరే నా బిడ్డను నాకు తిరిగివ్వాలి. పార్వతీ కోపం సృష్టినే కదిలించింది. దేవతలంతా భయంతో వణికిపోయారు. దేవి, నీ కుమారుడు తిరిగి జీవిస్తాడు. నేనే అతణ్ణి మళ్లీ లేపుతాను. ఈ లోకంలో మొదట కనిపించే జీవి తల తీసుకురండి. నా కుమారుడికి జీవం తిరిగివ్వాలి. పరమశివుడి ఆజ్ఞతో గణులు దిక్కులన్నీ వెదకడం మొదలుపెట్టారు. అలా వెతుకుతూ వాళ్ల కళ్లకు మొదట కనిపించిన జీవి ఒక గజరాజు. ఇది విధి నిర్ణయం, దేవ సంకల్పం. సృష్టి సమతుల్యం ఇలా పునరుద్ధరించబడాలి. ఆశతో, భక్తితో, దేవతల ఆశీస్సులతో వాళ్లు కైలాసానికి తిరిగి వచ్చారు. వెంటనే దేవగణాలు తీసుకొచ్చిన గజశిరస్సును ఆ బాలుడి శరీరంపై అమర్చారు. పరమశివుడు తన దివ్యశక్తిని ఆ శరీరంలోకి ప్రవేశించజేశాడు. ప్రాణం మళ్లీ వచ్చింది. అలా గజముఖుడిగా ఆ బాలుడు మళ్లీ జన్మించాడు. అతడే శ్రీ గణేశుడు. పరమశివుడు ఆ బాలుణ్ణి చూసి కరుణతో ఇలా వరమిచ్చాడు, నీవు సర్వలోకాలకు విఘ్నేశ్వరుడవవుతావు. ఇప్పటినుంచి శివగణాలన్నింటికీ అధిపతి నీవే. గణాలకి నాయకుడిగా నిన్ను ప్రకటిస్తున్నాను. ఈ లోకంలో ఏ శుభకార్యం ప్రారంభమైనా ముందుగా నీ పూజే జరగాలి. అందుకే నీవు ప్రథమ పూజ్యుడు. ఇలా సర్వదేవతల ఆనంద మధ్య విఘ్నాల్ని తొలగించే దేవుడిగా శ్రీ గణేశుడు లోకానికి అవతరించాడు. వక్రతుండ మహాకాయ, సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమే దేవ, సర్వకార్యేషు సర్వదా.